హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గారెలు వండుకునేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా ఉండాలంటే ఎలా వండుకోవాలో చూద్దాం. దీనికోసం పట్టున్న మినపప్పును తీసుకొని ఒక 4-5 గంటలు నానబెట్టుకొని పట్టు లేకుండా శుభ్రంగా కడుక్కొని మినపప్పుని మెత్తగా రుబ్బుకోవాలి. మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ రుబ్బుకోవాలి. ఇక్కడ మేము ఊరొచ్చినప్పుడు రోట్లో అయితే బాగా టేస్టీగా వస్తాయని ఇలా రోట్లో రుబ్బుకున్న పిండితో చేసుకుందామని ఇలా రోట్లో వేసి రుబ్బుతున్నాము. ఇలా మెత్తగా నలిగిన తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఒకసారి, అలాగే అల్లం ముక్కలు కూడా వేసి ఒకసారి రుబ్బుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని రుబ్బుకొని లాస్ట్లో కొద్దిగా జీలకర్ర అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మరలా ఒకసారి రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని తీసి ఒక బౌల్లోకి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెలు ఆయిల్ అనేవి ఎక్కువగా ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉండాలంటే ఇలా మజ్జిగతో చేయి తడి చేసుకొని గారెలు ఒత్తుకొని ఆయిల్లో వేసుకుంటే గారెలు అనేవి ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా సాఫ్ట్గా బాగుంటాయి. ఇప్పుడు ఈ గారెల్ని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్లో ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇలాగే మొత్తం గారెలాగా వేసుకోవాలి. ఇలా గారెలన్నీ కూడా మజ్జిగ తడి చేసుకుంటే ఆయిల్ పీల్చకుండా ఉంటాయి. ఈసారి మీరు ఎప్పుడైనా గారెలు చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉండాలంటే ఈ టిప్ని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.